ఇక్కడ కేరళలో ఒక ఇన్సిడెంట్ జరిగింది బస్సుది మనకు తెలుసు. సో అసలు దాని మీద మీ అభిప్రాయం ఏంటి అది చూసిన తర్వాత? అది చూసిన తర్వాత అట్లాంటి చూసినారు. ఫస్ట్ ఒక ఆడటానికి ఒక అమ్మగారు సిగ్గుతో తలదించుకోవాలి. ఎందుకంటే ఆడ చెప్పింది కూడా ఒక అమ్మాయే కాబట్టి వచ్చిగా ఏ కన్ను పోయిందా, అవతల వ్యక్తి నిన్ను తాకుతుందా, నిన్ను మోహంతో ఏం చేస్తుందా అంత మాత్రం జ్ఞానం ఇంగిత జ్ఞానం ఉండొద్దా? నీ న్యూస్ కోసం వైర్ లో కావడం కోసం ఎదటి వ్యక్తి జీవితంతో ఆడుకోవడం ఎంతవరకు కరెక్ట్? తప్పు కదా. అదేమ్మా ఇప్పుడు కేరళలో ఒక ఇన్సిడెంట్ జరిగింది మనకి. ఏంటంటే తగబడతారు అమ్మాయిలు కొంతమంది అందరిని అమ్మాయిలు అంటలేదు. అవును, అబ్బాయిలు అట్టనే ఉంటారు, కొంతమంది అమ్మాయిలు అట్టనే ఉంటారు. ఇప్పుడు దీని మీద ఇప్పుడు ఒక నిండు ప్రాణం బలైపోయింది. ఆ వైర్లు దాటానికి ఆయన తగలకపోయినా కూడా తగిలినాదని మనకు వీడియో ఉండబట్టి తెలిసింది. అదే వీడియో లేకపోతే ఇప్పుడు ఆయన బీభత్సంగా తిట్టేవాళ్ళే కదా అందరూ. వీడికి అక్క లేదా, అమ్మ లేదా, చెల్లి లేదా, భార్య లేదా అని ఎన్ని అనేవాళ్ళే కదా. పాపం నిజాతిగా ఉన్న మగబడి చచ్చిపోయింది ఆయన నిజాతి కల్లుడు కాబట్టి కదా చచ్చిపోయింది. నీతి కళ్ళు అంటే తజ్జెట్టి చచ్చిపోతారమ్మా, ఎందుకు ఈ బ్రతుకు 10 బతికా 4 బతికా చాలు నాకు ఎందుకు అని చెప్పి తల ఎత్తుకొని తినలేదు. అందుకని దయచేసి ఇట్లా బ్లేమ్ చేయడం ఆపేయాలి అమ్మాయిలు నిజాతి కల్లో అయితే. ఆడ పాపం ఏం జరగలేదు. ఇప్పుడు పబ్లిక్ బస్ లోకి వచ్చినప్పుడు టచ్ కాకుండా ఉంటారా? చేసినట్టు కాదు, కావాలని చేసే వాళ్ళు వేరే ఉంటారు. పోనీ టచ్ అయ్యింది అనుకుందామమ్మా, ఆ ప్లేస్ లో మనం ఉంటే టచ్ అయితే దౌడ్ పెట్టి ఒకటి పేకుతాం గానీ ఫోన్ లో వీడియోలు తీసుకోం కదా. అది నవ్వుతూ ఫోన్ లో అది టచ్ చేస్తే నిన్ను అదే కదా. ఒక్క తలగానే అవును, అసలు వాడు మనల్ని కావాలని టచ్ చేస్తాడు. 1-2 సార్లు చెక్ చేసుకోవాలా. కావాలని తలిగేవాడు 1-2 సార్లు రుద్దుకుంటాడు. అవును, అనుకోకుండా తలిగేవాడు అనుకోకుండా తలుగుతాడు. ఇప్పుడు పబ్లిక్ బస్ ఎక్కినప్పుడు మగవాళ్ళు ఆడవాళ్ళు అందరం ఎక్కుతాం. ఎత్తున ఒత్తిడికి ఇప్పుడు హైదరాబాద్ బస్సులు నేను చాలా సార్లు ఎక్కుతాను. ఒత్తిడి ఇప్పుడు సపరేట్ గా పోవాలనుకుంటే నువ్వు కారు కట్టుకొని పో, నువ్వు అప్పుడు పబ్లిక్ బస్ లోకి ఎక్కొద్దు. అందుకని చిన్నపాటి నిర్లక్ష్యం జరుగుద్ది, ఒత్తిడికి తలుగుద్ది. అది కావాలని తలిగేది మరి అనుకోకుండా తలిగేది తెలుస్తుంది, అర్థమైంది. అందుకని దయచేసి ఇది కావాలని ఏమో చేసింది అనమాట, ఆయన చేయలేదు. ఏమే కావాలని చేసింది ఫేమస్ కావడానికి అక్కడ కానొస్తుంది. అందుకని ఆయన ప్రాణంతో సెలగాటం ఆడుతుంది. ఆడుకోబట్టే కేరళ ప్రభుత్వం ఎమ్మటే స్పందించింది, ఆమెను బట్టపై జైల్లో కూడా వేసింది. అందుకని దయచేసి ఆమె జీవిత ఖైదీ చేయాలన్నమాట. జీవిత ఖైదీ చేస్తేనే ఒక అమ్మాయిని సిక్కుంది. ఈ అమ్మాయి ఫేమస్ కావడానికి అమ్మాయిలు ఎందుకు కొంతమంది తెగబడతారు. మొన్న మధ్య ఒక అమ్మాయి అయితే ఒకటి బేమిచ్చి ఎన్ని సంవత్సరాలు ఉన్నాయమ్మా, 20 ఏళ్ళు లేవు, వాడికి 18 ఏళ్ళు లేవు, మూసి మీసం కూడా సరిగ్గా రాలేదు. ఆడ కాదు ముద్దు పెట్టింది, నేను ఏడు పెట్టాను ఒక ఇంటర్వ్యూలో పెట్టింది. అటు ఇంటర్వ్యూలు చేస్తే ఏమన్నా ఉండాలమ్మా, ఒకరిని ఆడ పెట్టినా మళ్ళీ ఏమంటే ఇంకొకటి కడిగి బాయ. ఆ అమ్మాయి కడగా వచ్చింది కదా. ఎందుకు అమ్మాయిలు ఇట్లా భవిష్యత్తు పాడు చేసుకుంటారు, అమ్మాయిలు పాడు చేసుకుంటారు. ఒక వర్గం అబ్బాయిలకి ఏం పుట్టింది, ఇప్పుడు ఒకటి మోసం చేసిందిగా, ఇంకొకటి ఎవరి వరకు ఏం పోయింది జంతువుల. ఎందుకు ఇప్పుడు వాడిని మోసం చేసింది నిన్ను మోసం చేయదా? ఎందుకని కొంతమందికి నేను చెబుతున్నా, పిల్లలకి జీవితాల మీద ఇప్పుడు అవగాహన లేకుండా వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంది కాక ఎక్కడి వాళ్ళ జీవితాలు కూడా నాశనం చేస్తాం. నిజాతి కల్లా అబ్బాయిలు ఉన్నారు, నిజాతి కల్లా అమ్మాయిలు ఉన్నారు. వాళ్ళు బ్రతుకోవాలి బతుకున్నారు, వాళ్ళు రారు బయటికి. ఈ పోరంబోకి వచ్చేది ఇక్కడ రోజు దారితే ఇటు దారను అటు దారను, మా అప్పులు మా తొక్కలు మా శ్వాసలేజం అని చెప్పి ఇంకా కేసులు పెడతారు. గవర్నమెంట్ వీళ్ళ కోసమే పుట్టినట్టు, వీళ్ళ అమ్మ మొగుడు సొమ్ము అయినట్టు. సరే, న్యాయం కోసం అయితే పోరాడు. అయితే ఇంకోటి ఏంటంటే అమ్మా, ఇప్పుడు కొంతమంది వీడియోలు తీసేస్తూ ఉంటారు. ఎక్కడేం జరిగినా ముందు దాని గురించి పోయి రియాక్ట్ అవ్వరు. ఒక మనిషి కింద పడిపోయినా సరే దాని ముందు వీడియో తీసి పోస్ట్ చేసేయాలని ఉంటారు. సో వాళ్ళ గురించి ఏం చెప్తారు? ఇలా చేయడం వల్లే కదా ఇలాంటి వీడియోలు ఏదో ఫేమస్ అవడానికో లేకపోతే వ్యూషిప్ రావడానికి కోసం అని చెప్పి ఇలా పెట్టారు. ఫేమస్ కావడానికి ఎదటి మనిషిని జీవితంతో ఆడుకోవడం అసలు కరెక్ట్ కానే కాదు. నలుగురు స్పందించాలి దీని గురించి. ఒక్కళ్ళే మాట్లాడితే అది 10 మంది ఇప్పుడు ఒక కట్టు పట్టుకొని అలక తిరగతీయగలుగుతాం. అదే 10 కట్టెలు తిరగతీయలేతావా? అందుకని దీనికోసం 10 మంది మాట్లాడాలి. ఒక్కళ్ళు మాట్లాడినప్పుడు 10 మంది చుట్టూ మాట్లాడితేనే ఆయన నరికట్టిన వాళ్ళం అయితే. ఇప్పుడు నేను మాట్లాడతాను, నేనే మాట్లాడతాను, నువ్వు చూసుకుంటూ సాధ్యం చూసుకున్నట్టు ఉంటే ఒకళ్ళు అయితే రేపు నువ్వు అవుతావు. ఈ రోజు నేనైతే రేపు నువ్వు అవుతావు. అది ఇప్పటికైనా తెలుసుకొని స్పందించాలంటే నేను కోరుకుంటున్నా. ఇప్పుడు మన రేణుదేశాయ్ గారు అదే ఏం చెప్పింది, ఒక కుక్క తప్పు చేస్తే 100 కుక్కలు తప్పడం ఎందుకని ఆమె చెప్పింది. ఆ కుక్కను అడ్డం పెట్టుకొని 100 సమస్యలు చెప్పింది మన దేశం మీద జరిగాయి. మొత్తం మంచిగా చెప్పింది. నాకు ఆమె మాట్లాడుతుంటే స్వయంగా కుక్క గౌరీదేవితో పోతారు కదా, నిజంగా గౌరీదేవి మాట్లాడుతుందో ఏమో వాళ్ళ తరపున అనిపించింది. అట్లా అనిపించింది. ధర్మదేవతకి కళ్ళ గంతలు కడతారు. ఈ పాపం చూడలేకనే
ఆ కళ్ళగంత లీడి ఫేస్బుక్ ముందుకు వచ్చి మాట్లాడినట్టు అనిపించింది. ఆమె మాట్లాడుతుంటే ఆమె ఏం చేశారు, పర్సనల్ గా అటాక్ చేశారు. పర్సనల్ గా అటాక్ చేస్తున్నారు. ఇంకోటి కూడా ఇలా అంటున్నారు కదమ్మా, పిల్లల ప్రాణాల కంటే కుక్కల ప్రాణాలు ఎక్కువైపోయానా అంటున్నారు. ఆమె స్పందించింది కదా. ఇప్పుడు ఆ పిల్లలైనా కూడా ఒకటి, నా పిల్లలైనా కూడా దాని గురించి కూడా చెప్పింది. చెవులు పోయినాయా, అదే. అన్నిటి గురించి చెప్పింది కదా. అవును అవును అన్నిటి గురించి చెప్పింది కదా. ప్రతి ఒక్కటి చెప్పింది. ఇప్పుడు ఈ కుక్క మీద ఎట్లా స్పందించారు, మన మీద జరిగే అరాచకాల మీద కూడా మాట్లాడాలని చెప్పింది. అది వినపడతలేదా? ఇది ఒక్కటే ఎందుకు వినపడుతుంది? అదేమ్మా. అసలు నాకు అర్థం కావట్లేదు. రేణుదేశాయ్ గారు అసలు గౌరీదేవి న్యాయదానం చెప్పినట్టు చెప్పింది కదా. ఈ చెప్పిన వాళ్ళు వేరే టోల్ ఎక్కువ చేస్తారు. ఈ పిల్లలు అయితే బాగుంటుంది. ఈది కుక్కలు ఎంపడ పడతాయి. మరి ఈది కుక్కలు చేసింది తప్పే, వాటిని చంపారు కరెక్టే. మరి తప్పు చేసిన వాళ్ళు అందరూ కూడా అట్నే పడవచ్చు కదా. మన చుట్టూ ఎన్నో తప్పులు జరుగుతున్నాయి ఎవరించిందా, దాని గురించి ఎందుకు మాట్లాడతలేదు? ఆ ఒక్క కుక్క మాటే పట్టుకొని హేళన చేసి పర్సనల్ అటాక్ చేయడం ఎంతవరకు కడు? అందుకే దీన్ని డాకులు ఇచ్చింది. అందుకే మీ ఆయన నీతో లేడా అనేసి అన్నారు. ఆయన అవతల పోయి ధర్మ పోరాటం ఆ వంతు చేస్తుండే, అంత మంచి పరిపాలన చేస్తుండే ఏముంటుంది జనానికి అంత ఆమె అటాక్ చేయకపోతే? అసలు పర్సనల్ గా ఎందుకు మాట్లాడాలమ్మా? అందుకని ఈ వీడియో పరంగా నేను చూస్తున్నా రేణుదేశాయ్ గారికి, అమ్మ నువ్వు ఏడవద్దు తల్లి, నిన్న అన్నోళ్ళు వాళ్ళే మూర్ఖులు అనేవాళ్ళు. ఫస్ట్ మనకు కూడా సమస్యలు ఉంటాయి కదా ఎన్నో కుటుంబాలలో. ఎవరే తప్పు చేయని వాళ్ళు అసలు ఈ ప్రపంచం మీద లేరు. తప్పు చేసినోడు తెలుసుకొని మారినోడు మహానుభావుడు, ఆడైనా కానీ మగోడైనా కానీ. అదే కంటిన్యూ చేయకుండా. అందుకని దయచేసి కొంతమంది అంటారు, అన్నా కూడా వాళ్ళ కర్మానికి వాళ్ళు వదిలేగా, నువ్వు బాధపడ కాదు తల్లి, నువ్వు మాట్లాడింది మంచిదే మాట్లాడినావు. కుక్కను అడ్డ పెట్టుకొని దేశం మీద జరిగే, సమాజం మీద జరిగే ఎన్నో మంచి మాటలు మాట్లాడి అది 5 ఏళ్ళ కన్నా తినే వాళ్ళకైతే అర్థమైంది. అది నేను కోరుకుంటా. అంటే అమ్మా, ఇప్పుడు జనాల బాధ్యత కూడా దీంట్లో ఎంతో కొంత ఉండాలి. ఇప్పుడు ఏదైనా వీడియో వైరల్ అయింది అంటే అది నిజమా అబద్ధమో తెలియకుండా ఎలా పడితే అలా దాన్ని కామెంట్ చేసేస్తున్నారు. అది అసలు నిజం బయటకు వచ్చేసరికి మళ్ళీ వాళ్ళు